నమస్తే మన టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన జిల్లా ఏర్పాటులో భాగంగా కార్యాలయాల ఏర్పాటుకు అనువైన కార్యాలయ భవనాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు. జెలెన్స్కీకి హ్యాండ్ ఇచ్చిన నాటో, ఉక్రెయిన్ అభ్యర్థన తిరస్కరణ. సుస్థిర ఇంధన వనరులతోనే సుస్థిర అభివృద్ధి, బడ్జెట్పై జరిగిన వెబినార్లో ప్రధాని మోదీ. కేసీఆర్కు పీకే, మాకు 40 లక్షల మంది AK-47లు ఉన్నారు. కాంగ్రెస్ సభ్యత్వాల సమీక్షా సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ప్రారంభించిన హరీష్ రావు. ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆలోచనతో ఇది సాధ్యమైందన్న మంత్రి. ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం, 6 దుర్మరణం. షేన్ వార్న్ మృతి పట్ల భారత, శ్రీలంక ఆటగాళ్లు సంతాపం. లెజెండరీ క్రికెటర్ హఠాన్ మరణం పట్ల శోకసంద్రంలో క్రికెట్ అభిమానులు. పెట్టుబడిదారుల 15 లక్షల కోట్ల సంపద ఆవిరి, 3 వారాల్లో భారీ నష్టం చూసిన ఇన్వెస్టర్లు. స్వాగతం. మనకు మన వాళ్ళకి ఎక్కువగా బాధపడే కీళ్ల నొప్పుల గురించి డాక్టర్ జీవీఎస్ రవిబాబు, ఆర్థోపెడిక్ సర్జన్, చాలామందికి ముఖ్యంగా క్రీడాకారులకు తెలియని మూగ గాయాలు, వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైన వ్యక్తులు, వారి యొక్క ఎముకలు మరియు కండరాలు సరిగ్గా పనిచేయకపోవడంతో వారు మాకు ఏమో అయిపోయింది మానసికంగా ఆవేదనకు గురవుతుంటారు. కానీ కీహోల్ ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. వల్ల దీన్ని రొటేటర్ కఫ్ అంటారు. సూప్రాస్పైనేటస్, ఇన్ఫ్రాస్పైనేటస్ అని 4 మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్తో ఈ కేబుల్ లాగా వచ్చి ఈ మన షోల్డర్ జాయింట్లో ఈ మూమెంట్కి పైకి, కిందికి, వెనక్కి, ముందరికి వెళ్ళడానికి ఈ కఫ్ అనేది కేబుల్ చాలా అవసరం. సో చాలామందికి ఇంతవరకే వస్తుంది, రావట్లేదు, పైకి రావట్లేదు, కొంతమందికి జిబ్బా వేసుకోవడానికి రావట్లేదు, కింద పడిన తర్వాత ఏముందిలే ఓల్డ్ ఏజ్ అనుకుంటారు. బట్ ఈ టెండన్ అనేది కట్ అయిపోతుంది. అది మనం ఎర్లీగా వస్తే దీన్ని కీహోల్ ఆపరేషన్ ద్వారా నీట్గా రిపేర్ చేయొచ్చు. రిపేర్ చేస్తే ఆటోమేటిక్గా చాలామంది చేసాము. చాలామంది హ్యాపీగా 10 డిగ్రీస్ కూడా లేని వాళ్ళకి 120 డిగ్రీస్, 180 డిగ్రీస్ వరకు వచ్చింది. సో ఈ తర్వాత కొంతమంది స్పోర్ట్స్ ఇంజరీస్లో ఈ AC లిగమెంట్స్, CC లిగమెంట్స్ అని ఉంటాయి. ఈ జాయింట్ కింద పడడం వల్ల కొంచెం పైకి వెళ్ళిపోతుంది. సో దాన్ని కూడా కీహోల్ పద్ధతి ద్వారా మనం దాన్ని కూర్చోబెట్టేసి చిన్న ఇంప్లాంట్స్ వస్తాయి. నంద్యాల నూతన జిల్లా ఏర్పాటులో భాగంగా కార్యాలయాల ఏర్పాటుకు అనువైన కార్యాలయ భవనాలను జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పరిశీలించారు. శుక్రవారం సాయంకాలం జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ రెవెన్యూ ఎస్ రామసుందర్ రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అలాగే జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి, రహదారుల మరియు భవనాల శాఖ SE శ్రీధర్ రెడ్డిలతో కలిసి జిల్లా కార్యాలయ భవనాలు పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ నంద్యాల నూతన జిల్లా ఏర్పాటులో భాగంగా కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను పరిశీలిస్తున్నామని, ఇందులో భాగంగా నూనెపల్లె రోడ్డులోని రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ రార్స్ ప్రాంగణంలోని చిరుధాన్యాల బీజనిధి, అలాగే చిరుధాన్యాల ల్యాబొరేటరీ, సాయిల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, భూసార పరీక్షా కేంద్రం భవనాలు నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. అలాగే రహదారులు మరియు భవనాల శాఖ విశ్రాంతి భవనాన్ని, సబ్ కలెక్టర్ బంగ్లాను పరిశీలించారు. ఇక అనంతరం రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ సీనియర్ శాస్త్రవేత్తలతో మరియు అసోసియేట్ డైరెక్టర్ NC వెంకటేశ్వర్లతో సమీక్ష నిర్వహించి ఆయా భవనాల పరిసర ప్రాంతాలు ఎన్ని ఎకరాలు, ఎన్ని భవనాలు ఉన్నాయి తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కార్యాలయాలకు అనువుగా ఉన్న భవనాల ప్రతిపాదనల నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.
ఉక్రెయిన్పై రష్యా బలగాల ముప్పేట దాడి కొనసాగుతోంది. రష్యా వైమానిక దళం ఉక్రెయిన్లోని నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తుంది. దీంతో ఉక్రెయిన్ పౌరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బలగాల ధాటికి ఆసుపత్రులు, పలు భవనాలు శిథిలమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దాడులను అడ్డుకునేందుకు తమ దేశాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించాలని నాటో దేశాలను అభ్యర్థించారు. ఉక్రెయిన్ విజ్ఞప్తిపై నాటో దేశాలు మరోసారి జెలెన్స్కీకి షాక్ ఇచ్చాయి. నో ఫ్లై జోన్ విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి. శుక్రవారం రాత్రి బ్రసెల్స్లో నాటో విదేశాంగ మంత్రులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాటో జనరల్ సెక్రటరీ స్టోలెన్బర్గ్ వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నో ఫ్లై జోన్ విధించాలంటే నాటో యుద్ధ విమానాలను ఉక్రెయిన్ ఎయిర్ స్పేస్లోకి పంపాల్సి ఉంటుందన్నారు. అలాగే రష్యా యుద్ధ విమానాలను కూల్చేయడం ద్వారా నో ఫ్లై జోన్ విధించాల్సి ఉంటుందని తెలుపుతూ అలా చేస్తే యూరోప్లో పూర్తిస్థాయి యుద్ధానికి తెరలేపినట్లే అవుతుందని అన్నారు. ఇది పలు దేశాలతో ముడిపడిన వ్యవహారమే కాకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంటుందన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులు తగినంతగా ఉన్న భారత్ హరిత హైడ్రోజన్కు ప్రపంచ హబ్గా మారగలదని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. సుస్థిర ఇంధన వనరులతో మాత్రమే సుస్థిరాభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నామన్నారు. సుస్థిరాభివృద్ధికి ఇంధనం అంశంపై శుక్రవారం జరిగిన వెబినార్లో ప్రధాని మాట్లాడారు. హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థ, ఎరువులు, శుద్ధి, కర్మాగారాలు, రవాణా రంగంతో సంబంధం కలిగి ఉందన్నారు. ఇందులోని ప్రవేశించేటువంటి ప్రైవేటు రంగానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చారు. సుస్థిర ఇంధన వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు లక్ష్యాలను విధించుకుందని అన్నారు. 2070 నాటికి ఉదార్గాలను 0 స్థాయికి తీసుకురావడం, 2030 నాటికి మృత్తికేతర విద్యుత్ సామర్థ్యాన్ని 500 గిగావాట్లు సాధించడం, మన విద్యుత్ ఉత్పత్తిలో సగం మృతికేతర వనరుల ద్వారా పొందడం లక్ష్యమని వివరించారు. సౌర విద్యుత్ ఉత్పత్తి అవసరమయ్యే మాడ్యూళ్ల తయారీకి బడ్జెట్లో 19,500 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఎథనాల్ ఉత్పత్తిని పెంచేందుకు చక్కెర మిల్లులను ఆధునీకరిస్తున్నామన్నారు. ఈ దిశగా ఎదురయ్యే సవాళ్లను మనం అవకాశాలుగా మార్చుకుంటున్నామని పేర్కొన్నారు. వెబినార్లో విదేశాంగ, పెట్రోలియం, సహజ వాయువు, పర్యావరణ శాఖల మంత్రులు పాల్గొన్నారు. साथियों, सस्टेनेबिलिटी के लिए एनर्जी प्रोडक्शन के साथ ही एनर्जी सेविंग भी उतनी ही आवश्यक है. हमारे देश में और आधुनिक एनर्जी एफिशिएंट एसी कैसे बने, अधिक एनर्जी एफिशिएंट हीटर, गीजर, अवन जैसे कैसे बने, इस बारे में बहुत कुछ करने की आवश्यकता मुझे लगती है. जहां भी बिजली की खपत ज्यादा है वहां एनर्जी एफिशिएंट प्रोडक्ट्स, इसका निर्माण हम सबकी प्राथमिकता होनी चाहिए. मैं आपको एक उदाहरण देता हूं. जब 2014 में हमारी सरकार आई तो देश में एलईडी बल्ब की कीमत 300-400 रुपये हुआ करती थी. हमारी सरकार ने एलईडी बल्ब का प्रोडक्शन बढ़ाया और प्रोडक्शन बढ़ने का स्वाभाविक था कि उसकी कीमतों में 70-80 रुपये तक नीचे आई. उजाला योजना के तहत हमने देश में करीब 37 करोड़ एलईडी बल्ब बांटे. इससे लगभग 48,000 मिलियन किलोवाट आवर बिजली बची है. हमारे गरीब और मध्यम वर्ग का सालाना करीब 20,000 करोड़ रुपए का बिजली बिल भी बचा है और प्रति वर्ष करीब 4 करोड़ टन कार्बन एमिशन कम हुआ है. हमारे जहां स्ट्रीट लाइट्स होती हैं उसमें भी 1.25 करोड़ स्मार्ट एलईडी बल्बों में बदला है. उससे भी हमारी जो स्थानीय निकाय हैं, नगर पालिका, महानगर पालिका, जहां पंचायतों में इस प्रकार के स्ट्रीट लाइट है, अब तक जितना काम हुआ है उसमें साल का 6,000 करोड़ रुपया बिजली के बिल में बचत हुई है इन नगर पालिकाओं को. इससे भी बिजली बची है और करीब 25 लाख टन कार्बन एमिशन भी कम हुआ है. आप कल्पना कर सकते हैं कि इस एक योजना ने पर्यावरण की कितनी बड़ी रक्षा की है. साथियों, कोल गैसिफिकेशन, कोयले का एक विकल्प के रूप में हम सोच सकते हैं. इस साल के बजट में कोल गैसिफिकेशन के लिए 4 पायलट प्रोजेक्ट्स रखे गए हैं जिसमें टेक्निकल और फाइनेंशियल वायबिलिटी प्राप्त करने को बल मिलेगा और इसमें इनोवेशंस की जरूरत है.
और मैं चाहता हूं कि इस क्षेत्र में काम करने वाले लोग कोल्ड गैसिफिकेशन को भारत की आवश्यकता के अनुसार इनोवेशन के साथ कैसे आ सकते हैं, हमने प्रयास करना चाहिए। ऐसे ही आप देखते हैं एक बड़े मिशन मोड में इथेनॉल ब्लेंडिंग को भी निरंतर बढ़ावा दे रही है। इस बजट में अनब्लेंडेड फ्यूल पर एक्स्ट्रा डिफरेंशियल एक्साइज ड्यूटी का प्रोविजन किया गया है। हमें अपनी शुगर मिल्स और डिस्टिलरीज को और अधिक आधुनिक बनाने की जरूरत है। इसमें भी टेक्नोलॉजी अपग्रेडेशन आवश्यक है। इसके लिए हमें ऐसे डिस्टिलिंग प्रोसेसेस पर काम करना होगा जिनसे पोटाश और कंपोस्ट बायोगैस जैसे बाय प्रोडक्ट्स भी हमें अतिरिक्त प्राप्त हो। రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేర్పించినటువంటి సభ్యత్వాల సంఖ్యను చూసి సీఎం కేసీఆర్ భయపడ్డారని, అందుకే ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నారని, కేసీఆర్కు పీకే ఉంటే కాంగ్రెస్ పార్టీలో 40 లక్షల మంది AK-47 లాంటి వాళ్ళు ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ఇక్కడి గాంధీ భవన్లో ఆయన సమీక్షించారు. ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారని, పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ఇదే తార్కాణమన్నాయి. ఈ పరిస్థితిని అందిపుచ్చుకునేందుకు నేతలు సిద్ధం కావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో, దేశంలో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు అయిన 40 లక్షల సభ్యత్వాలను 50 లక్షల వరకు తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కనీసం 30,000 మందిని పార్టీ సభ్యులుగా చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీతో కేసీఆర్తో రైతుల పక్షాన ఒక పోరాటాన్ని నిర్మించాలని చెప్పి మన ఊరు మనపోరు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ మన ఊరు మనపోరు కార్యక్రమంలో భాగంగా మన పరిగి నియోజకవర్గంలో ఒక అద్భుతమైన సభ మన శ్రేణులు నిర్వర్తించడం జరిగింది. మీకు తెలుసు, మొదట్లో పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఇంద్రవెల్లి కావచ్చు, ముచ్చింతల కావచ్చు, మూర్చింతలపల్లి కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. తర్వాత ఆ తర్వాత మీరు ఎట్లా వస్తారు చూస్తామని టీఆర్ఎస్ వాళ్ళు అంటే, నడుచుకుంటానే వస్తాం, అడ్డం వస్తే తొక్కుకుంటూ వస్తాం. లక్షలాదికి ఒక నమ్మకం, విశ్వాసం కల్పించి సమస్య పరిష్కారానికి ఆత్మహత్యలు కాదు, సమస్య పరిష్కారానికి పోరాటం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కల్లాలో కాంగ్రెస్ అనే కార్యక్రమం తీసుకున్నది. అందులో భాగంగానే కామారెడ్డి ఎల్లారెడ్డి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రభుత్వాన్ని మనం అందరం కామారెడ్డి ఎల్లారెడ్డి కల్లాలో కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుంటాం. తెలంగాణ ఆరోగ్య రంగం ముఖ చిత్రాన్ని మార్చేందుకు ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో రూపొందించిన తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టును ములుగు జిల్లా కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శనివారం ప్రారంభించారు. ఈ పైలట్ ప్రాజెక్టు ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రారంభం సందర్భంగా ఈ హెల్త్ కార్డులను పలువురికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సీతక్క, TSMSIDC చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, DH శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. వెలికితీసి ఈ దేశానికి వెళ్తునిచ్చే మా సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇవ్వండి అంటే ఇవాళ వరకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మన బొగ్గు ఒక తెలంగాణకు వాడుతున్నామా, ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాం, కర్ణాటకకి ఇస్తున్నాం, తమిళనాడుకి ఇస్తున్నాం, కేరళకి ఇస్తున్నాం. మొత్తం దక్షిణ భారతదేశానికి వెలుగులు అందిస్తున్నటువంటి మా సింగరేణి కార్మికులకు వెంటనే ఐటీ ఎగ్జెంప్షన్ ఇవ్వాలని చెప్పి కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. దాని గురించి వాళ్ళు మాట్లాడతలేరు, ఉల్టా మన మీదనే మాట్లాడుతుంటారు. ఇదెక్కడ న్యాయం? ఉద్యోగాల గురించి మాట్లాడతారు. ఇలా కేంద్రంలో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, రైల్వేలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కేంద్ర ఆర్మడ్ రిజర్వ్ ఫోర్సెస్ లో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, LIC మరియు బ్యాంకింగ్ సర్వీసెస్ లో 50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో 9 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా హాస్పిటల్ ప్రారంభ కార్యక్రమానికి, ఈ హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు కార్యక్రమానికి హాజరయ్యారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని, అనేక పర్యాటక క్షేత్రాలు ఉన్న ములుగు జిల్లాకు నిధులు కేటాయించాలని మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి
మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని విభజన చట్టం ప్రకారం ములుగులో గిరిజన యూనివర్సిటీ ప్రారంభించి తరగతులు ప్రారంభించాలని కోరుతూ లేఖ అందించారు ఎమ్మెల్యే సీతక్క. అందరికీ కూడా పేరు పేరున ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు ములుగు అనేది బాగా అటవీ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతాలు, అత్యంత వెనుకబడినటువంటి జీవన ప్రమాణాలతో ఉన్నటువంటి ఆదివాసీలు గాని ఇతర దళిత గిరిజన వర్గాలు కూడా పెద్ద ఎత్తున ఉన్న దృష్ట్యా జిల్లా రాష్ట్ర సరిహద్దు కూడా రాష్ట్ర కేంద్రానికి కూడా మారుమూల ప్రాంతంలో ఉంది కాబట్టి మీరు ఈ యొక్క హెల్త్ ప్రొఫైల్ కింద సెలెక్షన్ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, అదే విధంగా మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ములుగు యొక్క చరిత్ర చూద్దా, ట్రైబల్ జాతర కూడా ఇక్కడే ఉంది, లక్షలాది మంది వస్తూ ఉంటారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా టూరిజం హబ్ గా కూడా వెలుగొందుతా ఉంది, పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా వస్తా ఉన్న క్రమంలో. అదే కాకుండా గోదావరి పరివాహక ప్రాంతం కూడా ఇక్కడే ఉండడం తోటి ఇసుక రవాణా కూడా జరుగుతా ఉంది. దీంతో పెద్ద ఎత్తున యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా జిల్లా హాస్పిటల్ గా ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ములుగు జిల్లా ఇంచర్ల గ్రామ సమీపంలో ఎర్రిగట్టమ్మ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను డీసీఎం ఢీకొట్టిన ఘటనలో 6 దుర్మరణం చెందారు. ఈ ఘటనలో అక్కడికక్కడే 4 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 2 మృత్యువాత పడ్డారు. వీరిని కోమటిపల్లికి చెందిన వారిగా గుర్తించారు. अरे శ్రీశైల ఆలయంలో శుక్రవారం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియడంతో శనివారం నుంచి ఆర్జిత సేవలు దేవస్థానం పునః ప్రారంభించింది. అయితే శివరాత్రి బ్రహ్మోత్సవాల కారణంగా గత నెల 22 నుంచి ఆర్జిత సేవలు తాత్కాలిక నిలుపుదల చేసిన దేవస్థానం ఆర్జిత సేవలు పునః ప్రారంభించనున్నారు. గర్భాలయ అభిషేకములు, అమ్మవారి కుంకుమార్చనలు, వృద్ధ మల్లికార్జున స్వామి అభిషేకం, గోపూజ, చండీ హోమం, రుద్రహోమం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం, వేదాశీర్వచనం, విరామ దర్శనం మొదలైనవన్నీ యథావిధిగా కొనసాగనున్నాయి. కాగా అక్కమహాదేవి అలంకార మండపం మరియు శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహిస్తున్న కారణంగా సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఎల్లుండి నుంచి గతంలో వలనే సామూహిక అభిషేకాలు కూడా రోజు 3 విడతలుగా యథావిధిగా నిర్వహించనున్నారు. అదేవిధంగా గతంలో వలనే స్వామివారుల సర్వదర్శనం కూడా రేపటి నుంచి యథావిధిగా కొనసాగుతుంది. వివిధ ఆర్జిత సేవా టికెట్లను, విరామ దర్శన టికెట్లను కరెంటు బుకింగ్తో పాటు ఆన్లైన్ ద్వారా కూడా పొందవచ్చని దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర పోలీసులపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. పార్కింగ్ చేసి ఉన్న మంత్రి పేర్ని నాని కారును అక్కడి నుంచి తీయాలని పోలీసులు చెప్పారు. కారు తీయమన్నది ఎవరంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ, డీఐజీ కార్లు పార్క్ చేసి ఉండటాన్ని చూసి పేర్ని నాని మండిపడ్డారు. తమాషాలు చేస్తున్నారా, నేను ఇన్ఛార్జ్ మంత్రిని అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడితో పండుగ అయిపోలేదని పేర్ని నాని హెచ్చరించారు. మంచి మర్యాద, ఎవరి డిజిగ్నేషన్ అంటే తెలీదు. కారు ఎవరిదే? ఈ కారు ఎవరిది? ఎవరి ఈ కార్లన్నీ సమస్యలు చేస్తున్నారా? యాదవ్ కైసో సాంబాయ్ చాలా కారు తీయమన్నది ఎవరు? సమస్యకున్నా ఎవరి కారు నువ్వు తీయమన్నది? ఇన్ఛార్జ్ మీద గుర్తుపెట్టుకో, వాళ్ళతో పండగ అయిపోదు. ఒకటి చెప్పేది అంటే ఈ ఎస్పీ కారు, డిఐజీ కారు ఇక్కడ ఎందుకుంటే నాకన్నా ఎన్ని డిజిగ్నేషన్ తక్కువ వాళ్ళు మర్యాద
ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ శుక్రవారం హఠాన్ మరణం చెందిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రాడ్ మార్ష్ కూడా శుక్రవారం మృతి చెందారు. ఈ క్రమంలో భారత్ శ్రీలంక తొలి టెస్టు రెండవ రోజు ఆట ప్రారంభానికి ముందు ఈ ఇద్దరు ఆటగాళ్ల మృతి పట్ల ఇరు జట్ల ఆటగాళ్లు సంతాపం పాటించారు. షేన్ వార్న్, రాడ్ మార్ష్ మృతికి సంతాపంగా 1 నిమిషం పాటు మౌనం పాటించారు. అలాగే ఈ మ్యాచ్లో ఆటగాళ్లంతా చేతులకు నల్ల బ్యాడ్జీలను ధరించి బరిలోకి దిగారు. శుక్రవారం మృతి చెందిన రాడ్ మార్ష్, షేన్ వార్న్ల కోసం మొదటి టెస్టు రెండవ రోజు ఆట ప్రారంభానికి ముందు ఇరు జట్లు ఆటగాళ్లు 1 నిమిషం మౌనం పాటించారు. భారత క్రికెట్ జట్టు కూడా ఈ రోజు నల్ల బ్యాండ్లు ధరించింది అని బీసీసీఐ ట్విట్టర్లో పేర్కొంది. ఇక రెండో రోజు ఆటను టీమిండియా దూకుడుగా ఆరంభించింది. రవీంద్ర జడేజా సెంచరీతో చెలరేగగా అశ్విన్ అర్ధ సెంచరీతో మెరిశాడు. రెండో రోజు లంచ్ విరామానికి భారత్ 7 వికెట్ల నష్టానికి 468 పరుగులు చేసింది. క్రీజ్లో రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. మార్కెట్లు ఇప్పటివరకు $1970 కోట్ల కోల్పోయాయి. అంటే దాదాపు 15 లక్షల కోట్ల పెట్టుబడులు ఆవిరయ్యాయి. గత 3 వారాల్లో సెన్సెక్స్ 4000 పాయింట్లు నష్టపోయింది. రూపాయి విలువ భారీగా పతనమైంది. ప్రస్తుతం డాలర్ విలువ $76 చేరింది. మార్చిలో ఇప్పటికే 8500 కోట్ల రూపాయలకు పైగా షేర్లను ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్ముకున్నారు. ఫిబ్రవరిలో 33,838 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం భయాలను రేకెత్తించడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాలను చవిచూశాయి. బ్లూ చిప్ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 1.53% పడిపోయి 16,245 వద్ద స్థిరపడగా S&P BSE సెన్సెక్స్ 750 పాయింట్లకు పైగా క్షీణించి 54,333 వద్ద ముగిసింది. ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్పై దాడి చేసినప్పటి నుంచి సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లను కోల్పోయింది. ఉక్రెయిన్ సరిహద్దు వెంబడి రష్యా పెద్ద సంఖ్యలో సైనికులను మోహరించడంతో మార్కెట్లు అంతకు ముందు కూడా గందరగోళానికి గురయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జెలెన్స్కీకి హ్యాండ్ ఇచ్చిన నాటో, ఉక్రెయిన్ అభ్యర్థన తిరస్కరణ. సుస్థిర ఇంధన వనరులతోనే సుస్థిర అభివృద్ధి, బడ్జెట్పై జరిగిన వెబినార్లో ప్రధాని మోదీ. కేసీఆర్కు పీకే, మాకు 40 లక్షల మంది AK-47లు ఉన్నారు. కాంగ్రెస్ సభ్యత్వాల సమీక్షా సమావేశంలో టీపీసీసీ చీఫ్ రేవంత్. హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ప్రారంభించిన హరీష్ రావు. ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆలోచనతో ఇది సాధ్యమైందన్న మంత్రి. ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం, 6 దుర్మరణం. షేన్ వార్న్ మృతి పట్ల భారత, శ్రీలంక ఆటగాళ్లు సంతాపం. లెజెండరీ క్రికెటర్ హఠాన్ మరణం పట్ల శోకసంద్రంలో క్రికెట్ అభిమానులు. పెట్టుబడిదారుల 15 లక్షల కోట్ల సంపద ఆవిరి. 3 వారాల్లో భారీ నష్టం చూసిన ఇన్వెస్టర్లు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.